ఈ విషయాల్ని మీ లోపలికి తీసుకోండి. ఊరికే సరదాగా వింటూ ఉండండి. అలా వింటున్నప్పుడు మీకు ఎలాంటి భావన కలుగుతుందో చూడండి. ఈ విశ్వం, ఈ ప్రకృతి, ఈ ప్రపంచం, సమాజం పేరు ఏదైనా పెట్టండి. ఈ విశ్వంలో లేదా ప్రకృతిలో లేదా ప్రపంచంలో ఉన్న ప్రతీది కూడా మీకు అనుకూలంగానే ఉంది. మీకు వ్యతిరేకంగా ఇక్కడ ఏమీ లేదు, వ్యతిరేకంగా ఉండదు కూడా. ప్రతీది మీకోసం పనిచేస్తుంది, ప్రతీది మీకు అనుకూలిస్తుంది. మీకు వ్యతిరేకంగా ఉంది అన్నది కూడా మీకు రోజులు గడుస్తున్న కొద్దీ అలా వ్యతిరేకంగా ఉండడమే మీ జీవితానికి అవసరం అనే విషయాన్ని మీరు గ్రహిస్తారు. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇది యాజ్ ఇట్ ఈస్గా జరిగిందా, కొంచెం అటు ఇటుగా నేను ఒక బుక్లో చదివాను. నేను రాసిన చేంజ్ బుక్లో కూడా దీన్ని రాశాను నేను. అయితే సాయికిరో హోండా అనే అతను టొయోటా కంపెనీలో ఉద్యోగం కోసం వెళ్ళాడు. టొయోటా కంపెనీ ఆటోమొబైల్ రంగంలో చాలా అద్భుతమైంది. అయితే సాయికిరో హోండా ప్లస్ ఇంకొక ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఉద్యోగానికి వెళ్తే ఈ సాయికిరో హోండాకి ఉద్యోగం రాలేదు, కానీ అతి తక్కువ సాయికిరో హోండా కంటే కూడా చాలా తక్కువ నాలెడ్జ్ ఉన్న వ్యక్తికి జాబ్ వచ్చేసింది, ఇతనికి రాలేదు. కొన్ని నెలలు గడిచిన తర్వాత ఇంకా ఈ ఉద్యోగం రాకపోయేసరికి సరే ఏమో జరిగింది, మొత్తానికైతే ఒక కంపెనీ స్టార్ట్ చేసిండు, హోండా కంపెనీ. ఇక్కడ గమనించండి, ఈ హోండా కంపెనీ స్టార్ట్ కాబడింది ఎందుకంటే అతనికి ఉద్యోగం రాలేదు. ఉద్యోగం రాకపోవడం అనేది ఆ టైంలో అతనికి అది ప్రతికూలంగా ఉన్నట్టు అనిపించినా ఆ ఉద్యోగం రాకపోవడం మూలానే ఇతను మళ్ళీ కొద్ది రోజుల తర్వాత హోండా కంపెనీ అనేది స్టార్ట్ కావడానికి అవకాశం వచ్చింది. అంటే ఇప్పుడు మీకు ఏదైనా వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపించినా ఆ వ్యతిరేకంగా ఉండడం అవసరం అని గ్రహించండి. నిజానికి ఇక్కడ మీకు వ్యతిరేకంగా అంటూ ఏమీ లేదు. ఈ ప్రపంచం అంతా కలిసి, ఈ విశ్వం అంతా కలిసి మీ మంచి కోసం, మీ బాగు కోసం పనిచేస్తుంది, మీరు నమ్మినా నమ్మకపోయినా. నెగిటివ్ అనేది ఏమీ లేదు. నెగిటివ్ అనేది కూడా మీరు మరింత లోతుగా మిమ్మల్ని అవగాహన చేసుకోవడం కోసం, మరింత గొప్పగా మిమ్మల్ని మీరు జీవితాన్ని నిర్మించడం కోసమే. సో ప్రతిదీ కూడా మీకు అనుకూలంగానే ఉంది. సో నేను మళ్ళీ చెప్పే విషయం ఏంటంటే వ్యతిరేకత అనేది లేదు, ఉన్నదంతా అద్భుతమే. దాన్ని మనము కేవలం మన మనసులో ఏర్పరచుకున్న కొన్ని అభిప్రాయాల ఆధారంగా చూడడం మూలాన ఆ క్షణానికి అది నెగిటివ్గా అన్నట్టు అనిపిస్తుంది, కానీ ఏది నెగిటివ్గా లేదు. మీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతిదీ, అది వ్యక్తి కావచ్చు, కుటుంబంలో ఉన్న వ్యక్తులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, జాబ్ ఉండడం లేకపోవడం అనే పరిస్థితులు కావచ్చు, డబ్బు ఉండడం డబ్బు లేకపోవడం అనే పరిస్థితి కావచ్చు, అప్పులు ఉండడం, ఇలా ప్రతి పరిస్థితి ఏదైనా సరే అది మీకు తాత్కాలికంగా ఇబ్బంది కలిగించినా అది ఖచ్చితంగా నెగిటివ్ కాదు. అది మీకు ఎంతో అద్భుతమైన గొప్ప విషయాన్ని, గొప్ప మంచిది కలుగజేస్తుంది. దీన్ని మీరు నమ్మినా నమ్మకపోయినా పనిలేదు. ఉన్నదంతా కూడా ఏదైతే ఉందో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతీది కూడా మీకోసం అద్భుతంగా పనిచేస్తుంది, మీ మంచి కోసం పనిచేస్తుంది. ఏది వ్యతిరేకంగా లేదు. ఇంకొకటి, అసలు సమస్యలు అనేటివి లేవు. ఈ సమస్య అనేది తాత్కాలికంగా మనం ఏర్పరచుకున్నటువంటి ఊహ. చాలా మంది వాళ్ళు అనుకున్నది జరగకపోతే బాధపడతారు. మీరు అనుకున్నది జరగకపోతే ఆ జరగకపోవడమే చాలా మంచిదనే విషయాన్ని గ్రహించండి. నేను చాలా సార్లు, ముఖ్యంగా ఈ సీక్రెట్ బుక్ చదివిన తర్వాత, లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసిన తర్వాత, అఫర్మేషన్, ఈ విజువలైజేషన్ నేను ట్రై చేసిన. మొదట్లో ఏం జరగలే, కొన్ని నెలలు సంవత్సరాల పాటు కొనసాగింది ఆ ప్రాక్టీస్ అంతా కూడా. ఏదో కొంత ఆనందము ప్రశాంతత కలిగేది, కానీ సో డీపర్ లెవెల్లో నేను అనుకున్న విధంగా జీవితం లేదు. చాలా కొన్ని సందర్భాల్లో కోపం వచ్చేది, ఇది నిజంగానే ఉందా, పనిచేస్తుందా లేదా అని. అసలు నేనేమైనా తప్పుదారిలో ఉన్నానా, అందరూ చెప్పిన విధంగా కష్టపడి అంటే హార్డ్ వర్క్ చేసుకోకుండా ఇది ఏదో ఒక అజంప్షన్ మీద, ఏదో ఒక ఊహ మీద ఆధారపడుతున్నాను అనేలాంటి డౌట్స్ కూడా వచ్చినాయి. కానీ తర్వాత అర్థమైన విషయం ఏంటంటే అలా జరగకపోవడం చాలా మంచిదనే విషయం నాకు అర్థమైంది. అలా జరిగి ఉంటే చాలా విషయాలు అవగాహనలోకి రాకపోయేటివి. ఇది మీ అనుభవంలో ఉన్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఈరోజు ఏదైనా అనుకున్నది జరగకపోతే ఆ జరగకపోవడం అనేది మీకు కాదు బాధ కలిగించిన,
ఆ బాధ ఎందుకంటే మన ఆనందం అంతా అందులోనే ఉందని మనం నమ్ముతూ ఉండడం వల్ల. లేదు లేదు, మీరు అనుకున్నది జరిగినా అక్కడ మీరు పెద్ద ఆనందంగా ఉండేవారు కాదు. మీకు ఏది అవసరమో అదే జరుగుతుంది. మీలో ఏ నెగిటివ్ లేదు, ఏ తప్పు లేదు, ఏ పొరపాటు లేదు, ఏ సమస్య లేదు. ఇప్పుడు జరుగుతున్నదంతా మీకు అద్భుతంగానే జరుగుతుంది. ఇక ముందు కూడా అద్భుతంగానే జరుగుతుంది. దీన్ని మీరు నమ్మినా నమ్మకపోయినా, బికాస్ ఐఎమ్ టాకింగ్ దిస్ ఫ్రమ్ త్రూ మై ఓన్ ఎక్స్పీరియన్సెస్. గతంలో నేను అనుకున్నది ఏది జరగలేదు, ఫ్రస్ట్రేట్ అయినా. కానీ ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఈ లెట్ గో, ఈ సరెండర్ అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత అర్థమైంది, అసలు నేను ఊహించిన దానికంటే అద్భుతంగా ఉంటుంది లైఫ్. నేను అనుకున్నది జరగకపోవడం ఎంత మంచిదో అనే విషయం అప్పుడు అర్థమైంది. అందుకే లెట్ గో అంటే ఏంటంటే జరిగేది జరగనివ్వాలి. అంటే మీరు అనుకున్నది జరిగిందనుకో, ఓకే. జరగకపోయినా కూడా ఓకే. కొంతమంది దగ్గర నుంచి అప్రిషియేషన్స్ వచ్చినాయి, ఓకే. తిట్లు వచ్చినాయి, ఓకే. అదేమంత పెద్ద విషయం కాదు. ఇవన్నీ కూడా వచ్చేటి పోయేటి, ఓకే. ఎందుకంటే మనం నదీ ప్రవాహంలో ఉన్నాం అనుకోండి, ఆ గంగాలో స్నానం చేస్తున్నప్పుడు, ఆ గంగా ప్రవాహంలో ఉన్నప్పుడు కొన్ని ఆకులు వస్తాయి, కొన్ని సందర్భాల పాములు రావచ్చు, ఫిషెస్ రావచ్చు, నాచు రావచ్చు, అలా అన్ని పోయేటి, ఏది కూడా అక్కడ నిలిచి ఉండదు. కాబట్టి అన్నీ పోతాయి. మీరు ఏం చేయకపోయినా కూడా పోతుంది. మీరు నెగిటివ్ వచ్చిందనుకోండి, ఏం చేయకండి, దాంతో ఫైట్ చేయకండి. అది వస్తుంది, ఉంటుంది, పోతుంది. భయం వచ్చిందా, వస్తుంది, ఉంటుంది, పోతుంది. బాధ వచ్చిందా, వస్తుంది, ఉంటుంది, పోతుంది. మీరు దాంతో ఏం ఫైట్ చేయాల్సిన అవసరమే లేదు. వచ్చే వాటిని రానివ్వడం, ఉండే వాటిని ఉండనివ్వడం, పోయే వాటిని పోనివ్వడం. ఇదే లెట్ గో అంటే. ఇది మహా అద్భుతంగా పనిచేసింది. అప్పటి నుంచి ఉందండి లోపల పీస్, ఓ ప్రశాంతత, ఓ ఆనందం. అద్భుతం, మహా అద్భుతం. ఏది వస్తే దాన్ని రానియండి. అది ఏదైనా మనసులో కావచ్చు, బయట కావచ్చు. మనసులో బాధ వచ్చిందా, దాన్ని స్వీకరించండి. రా బంగారం రా, ఇన్ని రోజుల పాటు నేను తప్పుగా అనుకున్నా, బాగా కంట్రోల్ చేసిన, సో రా. దాన్ని కొంచెం వీలైతే గౌరవంగా చూడండి, ప్రేమతో మాట్లాడండి, లేదంటే వదిలిపెట్టేయండి. అది పోతుంది, అది ఉండదు. ఏ నెగిటివ్ అయినా, ఏ పాజిటివ్ అయినా వస్తాయి, ఉంటాయి, పోతాయి. ఏది బస్ స్టాండ్లోకి బస్సులు వస్తాయి, కాసేపు ఉంటాయి, పోతాయి, వస్తాయి, ఉంటాయి, పోతాయి. ఇది కూడా అంతే. సో మీ లైఫ్లోకి పాజిటివ్ థాట్స్ వస్తాయి, ఉంటాయి, పోతాయి. వచ్చే వాటిని రానియండి. పాజిటివ్ వచ్చింది కదని చెప్పేసి ఓ తెగ పొంగిపోవాల్సిన అవసరం లేదు. అది మళ్ళీ రేపు నెగిటివ్గా మారుతుంది. రానియండి. బాధపడాల్సింది ఏమి లేదు. ఒకవేళ బాధ వచ్చినా కూడా పర్లేదు, రానివ్వండి, ఉంటుంది, అదే పోతుంది. ఇలా రావడం, ఉండడం, పోవడం. ఇలా మీరు ఆ జరిగేదాన్ని గనక జరగనిస్తే, ఒకరోజు ఆ జరుగుతున్న ప్రతి దానికి మీరు సాక్షిగా ఉండడం మొదలు పెడతారు. అప్పుడు మీ అనుభవంలోకి వస్తుంది, ఇలా వస్తున్న ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఒక స్పృహ కలిగి అలా వస్తున్న వాటిని చూడడం మొదలు పెడతారు. ఆ చూడడంలో ఉంటుందండి కిక్కు. 100 కోట్లు ఇచ్చినా కూడా రాదది. అయితే ఇప్పుడు మీరు వెంటనే చూడలేరు, గమనించలేరు. ఎందుకంటే ముందు గమనించాలి అంటే ఉన్నదాన్ని ఉండనియాలి. మార్చాలి అనే థాట్ ఉండకూడదు. ఇది మార్చాలి, నేను ఇట్లా ఉండకూడదు, నేను అట్లా ఉండకూడదు, నేను వేరే రకంగా ఉండాలి అనే ఆలోచనలు మరీ ఎక్కువైపోయినాయి అనుకోండి, మరీ కష్టం. మీరు ఎట్లున్నారో అట్లనే ఉన్నారు. మీరు పర్ఫెక్ట్గానే ఉన్నారు, చాలా అద్భుతంగా ఉన్నారు. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు చాలా అనుకునేవాడిని, ఇట్లా కాదు కావచ్చు, అందరు అద్భుతంగా ఉంటున్నారు, నేనే ఇట్లా తగలడ్డా, వేస్ట్ అని ఇలా లోపల లోపల ఎన్నిసార్లు తిట్టుకున్నానో. తిట్టుకోవడం కూడా మంచిది అని తర్వాత అర్థమైంది. అవసరమైతే మీకు తిట్టుకోవాలనిపిస్తే అద్దం ముందుకు వెళ్ళి, కొంతమంది చెప్తూ ఉంటారు, అద్దం ముందుకు వెళ్ళండి, నిలబడండి, అద్భుతంగా పాజిటివ్ వర్డ్స్ చెప్పుకోండి అంటే. పాజిటివ్ వర్డ్స్ వస్తే పాజిటివ్ వర్డ్స్ రానివ్వండి. తిట్లు వస్తే మంచిగా తిట్టుకోండి, మెచ్చుకోవడం వస్తే మంచిగా మెచ్చుకోండి, ఓకే. లోపల ఉన్నది ఉన్నట్టుగా బయటికి వ్యక్తమైతే అదే లెట్ గో అని అంటారు. అప్పుడు ఉంటుంది లోపల ఒక ఫ్రీనెస్ ఉంటుంది, ఒక ప్రశాంతత ఉంటుంది. సో నిజానికి ఇక్కడ వ్యతిరేకంగా ఏమీ లేదు. ఉన్నదంతా ప్రేమనే, ఉన్నదంతా డివైనిటీ, ఉన్నదంతా దైవత్వం, ఉన్నదంతా అద్భుతమే. ఇది మీకు అర్థమైనా అర్థం కాకపోయినా వచ్చే నష్టం లేదు, వచ్చే లాభం లేదు. ఏదో నాకు ఇది చెప్పాలనిపించింది, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ కాన్సెప్టే చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు. సో కాబట్టి చెప్పాను మళ్ళీ ఒకసారి, నెగిటివ్ అనేది లేదు, మార్చడానికి ట్రై చేయాల్సిన అవసరం లేదు. మీ లోపల ఉన్న ప్రతి విషయం అద్భుతమే. మీకు ఏది అవసరం అదే జరుగుతుంది.
దీన్ని గనక మీరు అలా ఉండనిస్తే ముందు ముందు ఇంకా అద్భుతాలను ఎక్స్పీరియన్స్ అవుతారు. అనుకున్నవి జరగలేని పెద్దగా ఫీల్ కావాల్సిన పని లేదు. అనుకున్నవి జరగకపోవడమే చాలా అద్భుతం. అలా అనుకున్నవి జరగకపోతే మీరు దాన్ని అలా జరగనిస్తే, అలా అంటే ఓకే అని అంగీకరిస్తే ఊహించిన అద్భుతాలు మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. నాది గ్యారంటీ. ఎందుకంటే నేను దాన్ని చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయినా. నేను అనుకున్నది ఏది జరగలే, బట్ ఆఫ్టర్ లెట్టింగ్ గో, ఆఫ్టర్ దట్ సరెండరింగ్, ఓహో ఇట్లా కూడా జరుగుతుందా, అప్పుడు నేను అనుకున్నది జరగడం కంటే ఇదే అద్భుతంగా ఉంది అని అనిపించింది. అయితే ఆ జరిగిన విషయాల్ని మాటలతో చెప్పడం మాత్రం మహా కష్టం అంటే. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం ఏం చెప్తాం, బయట మనకు జరిగిన విషయాలు మాత్రం చెప్తాం. నాకు డబ్బులు వచ్చినాయనో, లేదంటే నేను ఇల్లు కొనుక్కున్నానో, లేకపోతే నాకు అది జరిగిందనో, అవన్నీ చాలా చిన్న విషయాలండి. వాటిని పట్టుకొని లా ఆఫ్ అట్రాక్షన్ని, జీవితాన్ని దయచేసి దానికి దిగజార్చొద్దు. హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, డబ్బులు వస్తాయి, కొంతమంది రెస్పెక్ట్ వస్తుంది, అది పెద్ద విషయమే కాదు. కానీ మాటలకు అందని లోతైన అనుభూతులు కొన్ని కలుగుతాయి. వాటి ముందు ఎన్ని కోట్లైనా దిగదూడిపోయి అనిపిస్తుంది. అట్లాంటి అనుభూతి లేకపోతే జీవించడం వేస్ట్ అనిపిస్తుంది. సో మీరు అద్భుతం, మీరు మహా అద్భుతం. మీకు కష్టాలున్నా, బాధలున్నా, సమస్యలున్నా ఉండనివ్వండి, ఏం పర్లేదు. అవి ఉండడం అవసరం. అనుకున్న క్షణాన అవి కరగడం స్టార్ట్ అవుతాయి. వద్దు వద్దు వీటన్నిటిని నేను తప్పించుకోవాలి అనుకున్న కొద్దీ మిమ్మల్ని గట్టిగా పట్టుకుంటాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఏమైనా చెప్దామా అని చూస్తున్నాను, మాటలు ఏం రావట్లేదు, ఇంతవరకే వచ్చినాయి. ఈ మాటలు మీ హృదయానికి ఎలా అనిపించినాయి నేను అడుగుతా, కామెంట్ చేయమని. మీకు ఏదనిపిస్తే చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.